And the next topic is J.S. Gurye and his Indological approach. Who is J.S. Gurye? J.S. Gurye, Govind Sadasiv Gurye, was one of the founders of Indian sociology. And he studied Indian society mainly through ancient texts, Sanskrit texts, Vedas, Shastras, Hindu traditions and cultures. So his approach is called Indological approach. వాట్ ఈస్ ఇండాలజీ? అసలు ఇండాలజీ అంటే ఏంటో ఇందాక మనం చెప్పుకున్నాం అనమాట. స్టడీయింగ్ ఆఫ్ కల్చర్ అండ్ ఇండియన్ సొసైటీ త్రూ ఏన్షియంట్ టెక్స్ట్, రిలీజియన్, ట్రెడిషన్స్, ఎపిక్స్, ఎక్సెట్రా. సో Gurye believed that to understand Indian society, one must and should understand Hindu culture and traditions. ఎందుకంటే మోస్ట్లీ హిందూ కల్చర్ మీదనే మోస్ట్లీ బుక్స్ అనేవి రాసి ఉన్నాయి అనమాట. హిందూ సొసైటీ అని పిలిచేవారు. హిందూ సొసైటీ, హిందూ కల్చర్, వాటి మీద మోస్ట్లీ బుక్స్ అనేవి రాసి ఉన్నాయి. సో మనకి ఇండియన్ సొసైటీ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం హిందూ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ గురించి తెలుసుకొని ఉండాలి. సో ఇంకెందుకు లెట్ us టాక్ అబౌట్ హిస్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అప్రోచ్. ఫస్ట్, కల్చర్ అనేది సెంట్రల్. ఇక్కడ కల్చర్ ఇస్ సెంట్రల్. ఇండియన్ సొసైటీ అనేది మెయిన్లీ కల్చర్ మీదనే బేస్ అయింది అంటారు. ఎందుకంటే ఈ హిందూ ట్రెడిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాస్ట్, ట్రైబ్, ఫ్యామిలీ అండ్ విలేజ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది మనకి. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎగ్జిస్ట్ బికాస్ ఇండియన్ కల్చర్ వాల్యూ ఫ్యామిలీ యూనిటీ. అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటారు కాబట్టి జాయింట్ ఫ్యామిలీ అనేది ఉంది. కాస్ట్ సిస్టమ్ ఉంది. మన కులము మనము అని చెప్పేసి చాలా మంది ఉంటారు. వాళ్ళ కులం వాళ్ళకి చాలా సపోర్టెడ్గా ఉంటారు అనమాట. మన విలేజ్, వాట్ ఆఫ్ ద థింగ్ ఇస్ కల్చర్ వల్లే. సో హిందూ కల్చర్ వల్ల అనే మనకి చెప్తున్నారు అనమాట. ఈ హిందూ ట్రెడిషన్స్ కూడా మన క్యాస్ట్ని, ట్రైబ్ని, ఫ్యామిలీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. సో సెకండ్ వన్ ఇస్ హిస్టారికల్ అప్రోచ్. హీ స్టడీడ్ సొసైటీ ఇన్ ఇట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ప్రెసెంట్ సొసైటీ డెవలప్డ్ ఫ్రమ్ ద పాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీ అనేది పాస్ట్ నుంచే డెవలప్ అయింది అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్, క్యాస్ట్ టుడే కెన్ బి అండర్స్టాండ్ ఓన్లీ బై స్టడీయింగ్ ఇట్స్ హిస్టరీ. క్యాస్ట్, ఇప్పుడున్న క్యాస్ట్, అప్పుడున్న క్యాస్ట్, అసలు క్యాస్ట్ అంటే ఏంటి, ఇవంతా ఏంటి, అసలు ఎందుకు ఉంది, ఎలా ఏంది అనేది పాస్ట్లో ఉన్నది దాన్ని చదివితేనే అసలు ఎలా డెవలప్ అయింది. ప్రజెంట్ క్యాస్ట్ అనేది కూడా డెవలప్ అయిందండి. అప్పట్లో ఏంటంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళతో కనీసం మాట్లాడడానికి, కూర్చొని తినడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటున్నారు, తింటున్నారు, సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మారింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇండలాజికల్ ప్లస్ సోషలాజికల్ మెథడ్. ఏన్షియంట్ టెస్ట్ చదివేవాడు అండ్ సోషలాజికల్ అనాలిసిస్ కూడా చేసేవాడు అనమాట. సో హిస్ వర్క్ ఈస్ నాట్ ప్యూర్లీ రిలీజియస్, ఇట్ ఆల్సో స్టడీడ్ ద సోషల్ రియాలిటీ. హిస్ వ్యూస్ ఆన్ క్యాస్ట్. ఫేమస్ బుక్ వచ్చేసరికి క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. అతని ఒక 6 ఫీచర్స్ ఉన్నాయి కదా, మోస్ట్ ఫేమస్ అనమాట. అది మోస్ట్లీ మనకి మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ 6 ఫీచర్స్ మాత్రం ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ది సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ, హైరార్కీ. సెకండ్ ది restrictions on food and social relations, civil and religious disabilities, lack of unrestricted occupation of choice, endogamy. ఇవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ గ్రో త్రూ ఇట్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీ కన్సిడర్డ్ ఎండోగమీ యాజ్ ద కోర్ ఫీచర్ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఎండోగమీ అంటే ఏంటి? మ్యారీయింగ్ విత్ ఇన్ వన్స్ ఓన్ కాస్ట్. ఓసీ ఉన్నారనుకోండి, ఓసీ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఓసీలో కూడా సబ్ ఉంటాయి అనమాట. సంథింగ్ తెల్లగా సంథింగ్ ఉంటాయి, నాయుడూస్, చౌదరీస్ ఇట్లా ఉంటాయి అనమాట. చౌదరీస్ వాళ్ళు ఏం చేస్తారు, చౌదరీస్లోనే పెళ్లి చేసుకుంటారు. ఎస్సీ వాళ్ళు ఏం చేస్తారు, ఎస్సీలో కూడా సబ్ ఉంటాయి, బీసీలో సబ్ ఉంటాయి. వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఎండోగమీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే హిస్ ఫేమస్ థియరీ, డిఫ్యూషన్ థియరీ. ఫస్ట్ ఈ కాస్ట్ అనేది గ్యాంగటిక్ ప్లేన్స్లో బిగిన్ అయింది. అది తర్వాత మిగతా రీజన్స్కి స్ప్రెడ్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పేవారు. దాన్ని ఆయన డిఫ్యూజనిస్ట్ అప్రోచ్ అని కూడా అనేవారు. అయితే ఇతను కంప్లీట్లీ కాస్ట్ అనేది విరుద్ధం అయితే కాదు. అతను ఏమనుకునేవాడంటే కాస్ట్ అనేది స్లోగా వీక్ అవుతుంది. ఎందుకు? ఎడ్యుకేషన్ అనేది ఏం నేర్పిస్తుంది మనకి? పర్సన్ ఏ కాస్ట్ అయినా కానీ మనం వాళ్ళతో మర్యాదగా ఉండాలి. అంటే లైక్ మనకి హాని కలిగించినంత వరకు మనం మిగతా వాళ్ళతో నార్మల్గానే ఉండడానికి చాలా ట్రై చేయాలన్నమాట. వాళ్ళు డేంజర్ అయితే దూరం పెట్టాలి, కానీ
వీళ్ళు ఈ క్యాస్ట్, వీళ్ళతో మాట్లాడకూడదు, తినకూడదు, అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ అనేది అసలు నేర్పించు. ట్రీట్ పీపుల్ ఈక్వల్లీ, సింపుల్. నెక్స్ట్ అర్బనైజేషన్ వల్ల, మోడర్నైజేషన్ వల్ల క్యాస్ట్లో మార్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి అతను చాలా గట్టిగా నమ్మేవారు అనమాట. అండ్ హిస్ వ్యూస్ ఆన్ ట్రైబ్స్, స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ఏంటి బ్యాక్వర్డ్ హిందూస్ అతను ట్రైబ్స్గా ఫీల్ అయ్యేవాడు అనమాట. Tribes are not separate from the Hindu society. They are connected with Hindu culture in different degrees. He opposed the British policy of isolating tribes. అతనే ట్రైబ్స్ అనేవాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలని చెప్పేసి దాన్ని చాలా అపోజ్ చేసేవారు. అండ్ హీ సపోర్టెడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. కాకపోతే ఇతనికి మనకి అంటే ఎల్విన్ అనే వాళ్ళకి డిబేట్ అనమాట. ఏంటి, వెరియర్ ఎర్విల్ అనేవాళ్ళు ట్రైబ్స్ అనేవాళ్ళు ఐసోలేషన్లో ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి డిబేట్ అనమాట. ఎందుకు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉండే వాళ్ళకి ట్రైబ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కల్చర్, మన ఫుడ్ హ్యాబిట్స్ కల్చర్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇతనేమనేవాడంటే, ఈ ఎల్విన్ అనేవాడు, వీళ్ళు ఐసోలేటెడ్గా ఉంటేనే ప్రొటెక్టెడ్గా ఉంటారు, కొంచెం బెస్ట్ అని చెప్పేసి. గురి ఏమనేవాళ్ళంటే, ఐసోలేషన్ అనే ఇది ట్రైబ్స్ని బ్యాక్వర్డ్గా చూపించేస్తుంది, అసలు డెవలప్మెంట్ రావాలంటే ఇంటిగ్రేషన్ అవ్వాలి అని చెప్పేసి డిబేట్ అనమాట వీళ్ళ మధ్య. వ్యూస్ ఆన్ రిలీజన్, ఈ డిబేట్లో మీకు ఎవరు నచ్చారో మీరైతే కామెంట్ చేయండి. వ్యూస్ ఆన్ రిలీజన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జిఎస్ గురియే. రిలీజన్స్ అనేది సొసైటీలో యూనిటీకి హెల్ప్ చేస్తుంది. అసలు ఎందుకు ఇప్పుడు రిలీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం వాళ్ళు ఒక హిందూ వాళ్ళు గొడవ పడ్డారనుకోండి, ఉన్న ముస్లిమ్స్ అందరూ ముస్లిం అబ్బాయికి సపోర్ట్ చేస్తారు, ఉన్న హిందూస్ అందరూ ఆ హిందూ పర్సన్కి సపోర్ట్ చేస్తారు. యూనిటీ అనేది రిలీజన్ వల్ల ఉంటుందని చెప్పేసి అతని నమ్మకం. హిందూ రిలీజన్ షేప్డ్ ఇండియన్ సివిలైజేషన్. అతను ఇంకా కూడా ఏంటంటే సాధుస్, ఆస్థెటిక్స్ వీళ్ళందరినీ కూడా స్టడీ చేశారు. నెక్స్ట్ వ్యూస్ ఆన్ విలేజ్ అండ్ అర్బనైజేషన్. ఆయన వ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు విలేజ్ అంటే ఆ యొక్క ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ఇండియన్ సోషల్ లైఫ్ అని చెప్పేసి ఆయన అసలు అది నిజం, ఆయన నమ్మడం కాదు, దట్స్ వెరీ కరెక్ట్. ఎందుకంటే స్టార్టింగ్ మనకి ఏంటంటే విలేజెస్ నుంచే స్టార్ట్ అయినాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొంచెం ముందుకు కూడా విలేజెస్ అనేవి స్టార్ట్ అయినాయి. విలేజెస్ తర్వాత టౌన్స్ వచ్చినాయి. వాట్ ఆర్ ద థింగ్ ఇస్, సో విలేజెస్ ఆర్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ఇండియన్ సోషల్ లైఫ్, అదైతే కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్, బట్ విలేజెస్ ఆర్ నాట్ ఫుల్లీ సెల్ఫ్ సఫిషియంట్ అని అతని నమ్మకం. అఫ్ కోర్స్ నిజంగానే, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియంట్ ఉండరు, వాళ్ళకి కూడా సమ్ వేరే వాటి మీద డిపెండెన్సీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెస్టీజియస్ జాబ్ విలేజ్లో ఆ జాబ్ ఉండకపోవచ్చు, మరి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్ అర్బనైజేషన్, పాజిటివ్ వ్యూవే ఉంది. విలేజెస్ మీద ఎలా అయితే పాజిటివ్ ఉందో ఇక్కడ అర్బనైజేషన్ మీద కూడా పాజిటివ్ వ్యూవే ఉంది అతనికి. ఈ బిలీవ్డ్ సిటీస్ బ్రింగ్ ఇన్నోవేషన్ అండ్ చేంజ్, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆర్ కనెక్టెడ్. నేచర్ ఆఫ్ హిస్ సోషాలజీ, హిస్ సోషాలజీ వాజ్, అతని యొక్క సోషాలజీ హిస్టారికల్గానే ఉంది, కల్చరల్గానే ఉంది, డెస్క్రిప్టివ్గానే ఉంది, నేషనలిస్టిక్గానే ఉంది. అయితే ఇతను మోస్ట్లీ కల్చర్, ట్రెడిషన్స్, హిస్టరీ వీటి మీద ఫోకస్ చేశాడు. ఈ క్లాస్ కాన్ఫ్లిక్ట్, ఎకనామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ ఇతనేమి ఫోకస్ చేయలేదన్నమాట. చాలా తక్కువ ఫోకస్, ఆ పాయింట్స్ మీద చాలా తక్కువ ఫోకస్. క్రిటిసిజం, ఇప్పుడు జేఎస్ గురియా ఎక్కువగా ఓవర్ హిందూసైజ్డ్ సొసైటీ. అతను ఏం నమ్మేవాడంటే ఇండియన్ సొసైటీ ఇప్పుడున్న, హీ ట్రీటెడ్ ఇండియన్ సొసైటీ మెయిన్లీ యాజ్ హిందూ సొసైటీయే ఇండియన్ సొసైటీ అని నమ్మేవాడు. అంటే హిందూ సొసైటీ ఓకే, బట్ వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. లెస్ ఇంపార్టెన్స్ టు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఇగ్నోర్డ్ అప్రెషన్ ఆఫ్ క్యాస్ట్. హీ ఫోకస్డ్ ఆన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇగ్నోర్డ్, మోస్ట్లీ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేశాడు. ఇప్పుడు క్యాస్ట్ అనేది ఉంటే ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది, ఇవంతా పెద్ద దృష్టికి తీసుకురాలేదు. క్యాస్ట్ అనేది ఉంది, పీపుల్ అనేవాళ్ళు కొంచెం ఏ కాస్ట్ వాళ్ళు ఆ కాస్ట్ ఇన్వర్ట్గా ఉన్నారు, లేదంటే డివిజన్ ఆఫ్ వర్క్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. లెస్ థియరిటికల్, ఎక్కువ డిస్క్రిప్టివ్, థియరిటికల్ తక్కువ.
అంటే ఏంటి థియరిటికల్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఇలా జరిగింది అంతే. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవంతా ఏం ఎక్స్ప్లెయిన్, జస్ట్ జరిగింది అంటే దట్ ఈస్ స్క్రిప్ట్, దట్స్ ఆల్.